తప్పుదారిలో పడి ఒక సినిమా పెరేసి సినిమా చూడడం వల్ల దాంట్లో మనం ఆన్లైన్ గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో తప్పుడు సమాచారం అవ్వచ్చు, మనకి ఎక్కడ ఈ వ్యసనాలు మనకి అంటుతున్నాయో ఎలాగ వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇదొక పద్ధతి. రెండోది, ఆ సినిమాని రాత్రి 12:05 సినిమా రిలీజ్ అయితే థియేటర్లో 12:05 ఎలాగ అప్లోడ్ అవుతుంది? తెల్లవారు 5 నుంచి 6:30 కీస్ ఇస్తారు. ఆ కీస్ లోపల ఎలాగ అప్లోడ్ అవుతుంది? 11 o'clock మూవీ థియేటర్లో బిఫోర్ ఎలా అప్లోడ్ అవుతుంది? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. మా సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ 24 క్రాఫ్ట్స్లో ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో ఇది ఒక కుంభకోణం లాగా ఒక స్కామ్ లా జరుగుతుంది తప్ప పొట్టకూటు కోసం అయితే 1 2 ఇచ్చుకుంటారు. ఒకటి వ్యసనం కోసం జల్సాల కోసం అయితే 1 2 ఇస్తారు. ఇది ఒక రోజుకి 1000 సినిమాలు వస్తున్నాయంటే ప్రతి సినిమా దీంట్లో లోడ్ అవుతున్న, చిన్న సినిమా నుంచి అన్ని సినిమాలు లోడ్ అవుతున్నాయంటే మరి దీని మీద ఎంత నెట్వర్క్ ఉంది? ఆ నెట్వర్క్కి రవికి మా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసు శాఖ ఇన్వెస్టిగేషన్లో మీకు కరెక్ట్గా కనబడింది. డిజిటల్ దాంట్లో నుంచి వస్తుంది అనేది కొంత చేశారు, కొన్ని థియేటర్ నుంచి వస్తున్నాయని చేశారు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి అన్ని సినిమా వాళ్ళని రివ్యూ చేసుకోవాలి. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, ఒక ఇమ్మడి రవిని మనం అరెస్ట్ చేసి ఈరోజు మనం ఎన్కౌంటర్ చేసేస్తే అయిపోదు. మనం ఒక ఇమ్మడి రవి కాకుండా రేపు ఇంకొక రవి తయారవుతాడు, రేపు ఇంకో మూవీ వస్తుంది. సి కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, బట్ అతనికి రాబిన్ హుడ్ లాగా వర్షిప్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తే. ఒక్కొక్క అతని సపోర్ట్ చూస్తే అమ్మా ఒక్కటి ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఆయన్ని ఎన్కౌంటర్ చేయడం కాదు, అసలు సొత్తదారు ఎవరు, మన ఇండస్ట్రీ నాశనం చేస్తుంది ఎవరు? మా ఇండస్ట్రీలో మేము ఎందుకు ఈ జనాలు ఈ పెరేసి కూడా, మా చిన్నప్పటి నుంచి కూడా పెరేసి ఉంది, లేకుండా లేదు. ఎక్కడెక్కడో దొంగ వీడియోలు తీసేవారు, వీడియో క్యాసెట్లు వేసేవారు, సీడీలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు మన డిజిటల్ యుగంలోకి మనం ఎంత క్లియర్గా మేము ఇవ్వగలుగుతున్నాం అంటే ఎందుకు ఇవ్వగలుగుతున్నాం, ఎక్కడ ఇవ్వగలుగుతున్నాం, దీంట్లో ఎక్కడ లోపం ఉందనేది మేము చూసుకోవాలి, సినిమా ఇండస్ట్రీ చూసుకోవాలి. థియేటర్కి జనాలు ఎందుకు రావట్లేదు అంటే పాప్కార్న్ రేట్ ఎందుకు ఉంది, మాకు ఆ మొత్తం టోటల్ కూల్ డ్రింక్స్ ఎంత రేట్లు ఉన్నాయి, మన టికెట్ రేట్ ఎంత అమ్ముతున్నాం, మనం ఇస్తున్న పెన్షన్ 4000, మనం ఇస్తున్న జీతం సామాన్యుడు 15 నుంచి 25,000, మనం మామూలుగా ఒక రైతుకు కిలో 3 రూపాయలు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అలాగే మన హై క్లాస్ సొసైటీ 6 లక్షల రూపాయలు జీతగాడు ఉండొచ్చు అంటే హై క్లాస్ సొసైటీకే సినిమా చూపిస్తామా? అంటే మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ సినిమా చూపించమా? వాళ్ళ అభిమానులు కాదా? వాళ్ళ అభిమానులు సినిమా చూడకూడదా? ఆ పిల్లడు ప్రేమ అభిమానం కోసం ఆ తల్లి ఆకలితో ఉండొచ్చు, ఆ పిల్లడి ప్రేమ అభిమానం కోసం ఆ రైతు ఆకలితో ఉండొచ్చు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మన సినిమాని అందుబాటులో తెస్తే ఇలాంటి దొంగతనాలు ఎందుకు జరుగుతాయి?